డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో మత్స్యకార భరోసా పథకం అమలుపై గంగపుత్రులు హర్షం వ్యక్తం చేశారు. వేట నిషేధ కాలంలో మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ఏటా 20,000 రూపాయల ఆర్థిక సాయాన్ని నేరుగా ఖాతాల్లో జమ చేస్తోంది. నెల్లూరులో సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా గోగన్నమఠంలో టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లపల్లి అమూల్య సమక్షంలో కూటమి నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 1,30,796 కుటుంబాలకు 261 కోట్ల రూపాయల లబ్ధి చేకూరడంపై మత్స్యకార కుటుంబాల్లో ఆనందోత్సవాలు వెల్లివిరుస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. నేను అమూల్య గొల్లపల్లి, రాజోల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర అధికార ప్రతినిధిని. ఎన్నికల మేనిఫెస్టోలో చూసుకున్నట్లయితే సూపర్ 6 లో భాగంగా మత్స్యకార భరోసా అనే పథకాన్ని ఈ రోజు మరలా రెండోసారి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నెల్లూరు జిల్లా కావల్లో వేళ ప్రారంభం చేయడం జరిగిందండి. ఈ రోజు నేను రాజోల్ నియోజకవర్గంలో చూసుకున్నట్లయితే కనుక గోగనమఠంలో ఉన్నాం. ప్రస్తుతానికి ఇక్కడ మత్స్యకార కుటుంబాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ సుమారు 33 సొసైటీస్ ఉన్నాయండి. అందరికీ కూడా ఈవేళ అమౌంట్ పడటం అంటే కుటుంబానికి వచ్చి 20,000 రూపాయలు అమౌంట్ పడటం అనేది మా మత్స్యకార సోదరులు అందరి ఆనందంలో చాలా సంతోషంగా వాళ్ళ ముఖాల్లో మనం చూడొచ్చు. దానికి వాళ్ళందరూ కృతజ్ఞతగా ఈవేళ మన ప్రధానమంత్రి గారు మోదీ గారికి, అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్యమంత్రులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేసుకుంటూ మా అందరి ఆనందాన్ని కూడా మేము వ్యక్తం చేశామండి. గత సంవత్సరం చూసుకుంటే 2025లో 258 కోట్ల రూపాయలు మన మత్స్యకారు సోదరులకి అందజేయడం జరిగింది. అందరికీ నమస్కారం అండి. నేను